దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణిప్రగడ ప్రకాశరావు. ఈ ఎపిసోడ్లో మనం ముష్టి ముద్ర కోసం తెలుసుకుందాం. అది ఎలా వేయాలి ముందు చూశాక దాని తర్వాత దీనివల్ల లాభాలు ఏమిటన్నది తెలుసుకుందాం. చూడండి, అన్ని 4 వేళ్ళు 2 చేతులు చేయాలి. మీకోసం ఒక ముందుగా కుడి చేతి చూపిస్తున్నాం. అన్ని 4 వేళ్ళు మూసేసి చూపుడు వేలు మధ్య వేలుని కొద్దిగా ముందుకు ఉంచాలంటే ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ? చూపుడు వేలు మధ్య వేలు కొద్దిగా పైకి ఉన్నాయి, ఈ 2 వేళ్ళు ఉంగరపు వేలు కిందికి ఉన్నాయి. కనిపిస్తుంది కదా? సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ చేయి చూడండి, ఉంగరపు వేలు చిటికెన వేలు కలిసి ఉంటాయి, చూపుడు మధ్య వేలు కలిసి ఉంటాయి. ఇవి మూస్తాం, ఇవి కూడా మూస్తాం, కానీ కొద్దిగా వెనక్కు ఉంటాయి. సైడ్ చూడండి, ఇది కొద్దిగా పైకి ఉన్నాయి, సమానంగా ఇలా లేవు, ఈ విధంగా లేవు, కొద్దిగా పైకి ఉంటాయి. బొటన వేలు దాని మీద పెట్టి ఉంచుతాం. దీన్నే ముష్టి ముద్ర అంటారు. ఇటు నుంచి వెనక నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కనిపిస్తుంది, ముందు భాగం చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది, ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది, అరచేయిగా చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ 2 చేతులు ఈ విధంగా పెట్టి మోకాళ్ళ మీద నడుము తల తిన్నగా ఉంచి కళ్ళు మూసుకొని సాధన చేస్తే 30 నిమిషాలు సాధన చేయాలి. ఏ ముద్ర చేసినా 20 నిమిషాల తర్వాతనే అది ఎలా పనిచేస్తుందనేది మనకు తెలుస్తుంది. అయితే కళ్ళు మూసుకుంటేనే. కళ్ళు తెరిస్తే మనసు దాని మీదకి వెళ్ళదు. పక్క నుంచి ఏదైనా వస్తువులపై వెళ్ళినా, ఎవరైనా కదిలినా అటువైపు మనసు వెళ్ళిపోతుంది. కనుక కళ్ళు మూసుకోమంటారు. అంతర్ముఖి అవుతాం. అంతర్ముఖి అవుతే మనసు తెరుచుకుంటుంది, మనోనేతం తెరుచుకుంటుంది. కనుక లోపల జరిగే విషయాలు అర్థమవుతాయి. దీన్ని ముష్టి ముద్ర. ఇది ఏం చేస్తుంది? డైజెషన్ పెంచుతుంది. అరుగుదల పర్ఫెక్ట్ చేసే ముద్రే దీన్ని ముష్టి ముద్ర అంటారు. ఈ విధంగా కూర్చోవాలి. బిగించేయవద్దు శరీరాన్ని. ఎట్టి పరిస్థితుల్లో నడుము తల బిగించకుండా ఫ్రీగా ఉంటే మంచిది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ఇంతటితో ముగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.